అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం మనం ఆర్థిక మాంద్యం గురించి మాట్లాడుకుందాం. ఇదేంటి ఇంతకాలం పర్సనాలిటీ డెవలప్మెంట్, పిల్లలు, ప్రేమలు ఇవన్నీ చెప్పేవాడు సడన్గా ఆర్థిక మాంద్యం అయిపోయాడు అనుకోకండి. బేసికల్లీ ఆమె చార్టెడ్ అకౌంటెంట్. ప్రస్తుతం మన భారతదేశంలో జరుగుతున్న ఈ ఎకనామిక్ రివల్యూషన్స్ అంటే డబ్బు తాలూకు మన రూపీ తాలూకు వాల్యూ తగ్గిపోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే నేను కూడా కొన్ని నా మనసులో భావాలు మీకు చెప్పాలనిపిస్తుంది. ఇప్పటివరకు చాలా ట్విట్టర్స్లోను, ఫేస్బుక్లోను, సోషల్ మీడియాలోను ఈ ఆర్థిక మాంద్యం గురించి చాలామంది చర్చించారు. అయితే ఏం జరుగుతుందో చెప్పారు తప్ప ఏం జరిగితే బాగుంటుందో వాళ్ళు చెప్పలేదు. నాకున్న కాస్త ఆర్థిక పరిజ్ఞానం దృష్ట్యా ఏం చేస్తే బాగుంటుందో కొన్ని శబ్దాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నేను చెప్పే సలహాలు కొన్ని రెవల్యూషనరీగా ఉండొచ్చు, అసలు ఇది సాధ్యమా అనిపించవచ్చు, కానీ ఒకసారి ఆలోచిస్తే తప్పేం లేదు కదా. అసలు సోషలిజం అంటే ఏంటంటే డబ్బున్న వాళ్ళ దగ్గర పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి వాటిని పేదవాళ్ళ యొక్క ఉన్నత స్థితి కోసం ఖర్చు పెట్టడాన్ని సోషలిజం అంటారు. ఇందులో ఎవరికి ఏ అభిప్రాయ భేదము ఉండకూడదు. ఫ్యూడలిజం వేరు, క్యాపిటలిజం వేరు, కమ్యూనిజం వేరు. అలాగే మంది సోషలిజం అంటే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి పేదవాళ్ళని అప్లిఫ్ట్ చేయడాన్ని సోషలిజం అంటారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో ఈ డబ్బున్న వాళ్ళు పన్నులు కట్టడం తగ్గించడానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. బ్లాక్ మనీ పెంచుకోవటం, మనీ లాండరింగ్ చేయటం, రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయటం, ఇళ్లలో డబ్బు దాచుకోవటం, ఇది తప్ప ఉత్పాదక శక్తి పెంచే పరిశ్రమలు ఏమీ చేయటం లేదు. వాళ్ళు కేవలం డబ్బు సంపాదనకి మనం పరిశ్రమలు స్థాపించక్కర్లేదు, రాష్ట్రం తాలూకు ఉన్నత స్థితికి వెళ్ళటం కోసం మనం ఏం చెయ్యక్కర్లేదు అనే ఫీలింగ్ వీళ్ళలో బాగా పేరుకుపోయింది. దీనికి కారణం ఏదో తర్వాత ఆలోచిద్దాం. అసలు పరిశ్రమ అంటే ఏంటి? ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్. ఒక వ్యక్తి పరిశ్రమ పెట్టదలుచుకున్నాడు, ల్యాండ్ కొన్నాడు, కొంతమంది లేబర్ని పెట్టుకున్నాడు, ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు, ఒక సూపర్వైజర్ని, సీఈఓని పెట్టుకున్నాడు, తను క్యాపిటల్ పెట్టాడు. ఇతను ల్యాండ్ కొన్నప్పుడు ఆ ల్యాండ్ తాలూకు డబ్బులు ఆ ల్యాండ్ ఎవడైతే అమ్మాడో అతని దగ్గరికి వెళ్తాయి. అతను ఒక హోటల్కి వెళ్ళాడు అనుకోండి, ఆ హోటల్లో టిఫిన్ తిన్నాడు, ఇందులో ఒక 5 రూపాయలు ఆ హోటల్ వాడికి ఇస్తాడు. ఆ హోటల్ వాడి ఇలా వచ్చిన 5 రూపాయలన్నీ కలిపి ఒక ఇల్లు కొనుక్కున్నాడు అనుకోండి, ఆ ఇల్లు కట్టడానికి స్థలం కొనుక్కున్నాడు, ఆ ఇల్లు కట్టడానికి ఒక కూలీకి డబ్బిస్తాడు 5 రూపాయలు. అతను తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో చోటుకి ఇలా వెళ్ళి మళ్ళీ పరిశ్రమలు పెట్టినవాడు తిరిగి వస్తుంది. ఇలా మనీ సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. అలా సర్క్యులేట్ అయ్యే మనీ ఎంత బాగుంటే దేశం అంత బాగున్నట్టు లెక్క. కానీ ఎప్పుడైతే ఈ పరిశ్రమలు స్థాపించేవాళ్ళు, డబ్బును ఉత్పత్తి చేసేవాళ్ళు, డబ్బును రెట్టింపు చేసేవాళ్ళు తగ్గిపోతూ వచ్చారో అప్పుడు ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఇది ఒకవైపు. ఇక పేదవాళ్ళు డబ్బున్న వాళ్ళుగా మారాలంటే పని చేయాలి. కానీ ప్రస్తుతం మన రాష్ట్రం అయితేనే, తెలంగాణ అయితేనే, ఆంధ్ర అయితేనే వీళ్ళు పనిచేయటం తగ్గించేసేసి ఉచిత వైద్యం, ఉచిత సేవా కార్యక్రమాలు, ఉచిత పెళ్ళిళ్ళు, అన్నిటికీ ఉచితం అని అలవాటు పడిపోతున్నారు. ఇంకొక 15 సంవత్సరాలు పోయిన తర్వాత 95% ఆఫ్ ది పీపుల్ అసలు వాళ్ళు పనిచేయరు. గవర్నమెంట్ ఇచ్చే ఉచితం గురించి మాత్రమే జీవిస్తూ ఉంటారు. ఎంత దారుణమైన స్థితితో చూడండి. దీనికి కారణం ఏంటంటే 1999 ఆ ప్రాంతాల్లో తమిళనాడులో స్టార్ట్ అయింది. ఎన్నికలకు ముందు ఆ పాలకులు, రాజకీయ నాయకులు ఉచితంగా ఇవ్వటం మొదలుపెట్టారు. అది తర్వాత ఆంధ్ర, ఇంకా అలా మొత్తం ఆంధ్రదేశం, తర్వాత తెలంగాణ, ఇట్లా మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి వ్యాపించింది. నన్ను నువ్వు గెలిపిస్తే నీకు ఉచితంగా పలానాది ఇస్తాను. ఇలా ఇవ్వటం వల్ల ఎప్పుడైతే ఆర్థిక మాంద్యం ఎక్కువ అవుతున్న కొద్దీ వచ్చిందో ప్రజలు మరింత నిరుద్యోగులు అవుతారు, వాళ్ళు పనిచేయరు. ఎప్పుడైతే ప్రజలు పనిచేయటం మానేశారో ఈ క్యాపిటల్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే క్యాపిటల్ సర్క్యులేషన్ తగ్గిపోయిందో రూపాయి విలువ తగ్గిపోతుంది. దీన్ని FRBM అంటారు. FRBM అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ప్రతి రాష్ట్రము తనకు ఒక బాధ్యత ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ బాధ్యతల తాలూకు పట్టిక తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రం అన్నిటికన్నా అట్టడుగున ఉంది. 3.5 ఉంది FRBM. ఇది చాలా డేంజరస్ పరిణామం. ఇలా పెరుగుతూ రావటం వల్ల మన బడ్జెట్ 55,000 కోట్లు అయితే మనం బీదలకు కానీ, పెళ్ళి కావాల్సిన పిల్లలకు కానీ, అన్య మతస్థులకు కానీ ఏదో ఒక సబ్సిడీ స్కీమ్స్ కింద ఇస్తున్న డబ్బు 50,000 కోట్లు. ఇంత వచ్చిన డబ్బంతా ఇలా ఖర్చు పెట్టేస్తూ ఉంటే ఇంకా మనకి పరిశ్రమలు పెట్టలేం, ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు, ఏది ఉత్పత్తి పెంచే సంక్షేమ కార్యక్రమాలు స్థాపించలేము. ఇలా జరగటం వల్లనే ఇప్పుడు
ఇంజనీరింగ్ కాలేజెస్కి మిగతా కాలేజెస్కి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వటం లేదు. ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వటం లేదు. కాంట్రాక్టర్లకి పనిచేసిన వాళ్ళకి చాలా బిల్స్ బాకీ పడిపోయినాయి. ఇలా జరుగుతున్న కొద్దీ ఇది చాప కింద నీరులో వస్తుంది, కానీ ఒక 3-4 ఇయర్స్ అయ్యేసరికి ఒక సునామీలాగా తయారవుతుంది. దీన్ని తట్టుకోవాలంటే, దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలో జస్ట్ 4 or 5 పాయింట్స్ చెప్తాను. భారతదేశంలో బ్లాక్ మనీ పెరిగిపోతోంది అని అందరికీ తెలుసు. ఈ బ్లాక్ మనీ తగ్గించడానికి నేను ఒక చిన్న సజెషన్ చెప్తా, ఎలా ఉంటుందో మీరు కూడా ఆలోచించండి. ఉదాహరణకి నాకు ఈ ఇల్లు ఉంది. ఈ ఇల్లు నేను ₹1,00,00,000 అమ్మదలుచుకున్నాను. నేనేం చేస్తానంటే, ఒకడికి పిలిచి, నేను ఈ ఇల్లు నీకు ₹1,00,00,000 అమ్మదలుచుకున్నాను, 50,000 బ్లాక్ 50,000 వైట్ అంటాను. అతను సరే అంటాడు. నేను 50 లక్షలు బ్లాక్ 50 లక్షలు వైట్ అంటే 50 లక్షలు సరే అంటాడు. 50 లక్షలకు మాత్రమే నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను, 50 లక్షలకు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. ఇలా కాకుండా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, స్థిరాస్తి కానీ చరాస్తి కానీ మోటార్ సైకిల్ కానీ కారు కానీ ఏదైనా సరే అమ్మాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి డైరెక్ట్గా ఇంకొకటికి అమ్మటానికి వీలు లేదు. అది గవర్నమెంట్ గెజిట్లో పెట్టాలి. పలానా సెక్రటరియట్లో 15 రోజుల్లో నేను ఇల్లు అమ్మదలుచుకున్నాను, ఈ ఇల్లు కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ గెజిట్లో మీరు ఇంత అడ్వాన్స్ కట్టి నోటిఫికేషన్ ఇవ్వండి అన్నప్పుడు ఒకడు ₹1,00,00,000 పెడతాడు, ఇంకోటి ₹1,50,00,000 పెడతాడు, ఇంకోటి ₹2,00,00,000 పెడతాడు. ఇంత ఇల్లు ఉంది కాబట్టి ఒకటి ₹2,00,00,000 పెట్టాడు అనుకోండి. ఇందులో బ్లాక్ మనీ ప్రసక్తే ఉండదు. ఎందుకంటే అక్కడ గెజిట్ ఉంది. వాడు ₹1,00,00,000 పెట్టాడు అనుకోని, ₹1,00,00,000 నాకు బ్లాక్ ఇస్తాను అనుకోండి, ఇంకోటి వచ్చి ₹1,10,00,000 ఇస్తాను అంటాడు. ఎందుకంటే దీని అసలు వాల్యూ 2 crores కాబట్టి. ఎప్పుడైతే రేట్లు పెరుగుకుంటూ పోయిందో గవర్నమెంట్కి తప్పకుండా రెవెన్యూ పెరుగుతుంది. ఇలాగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషను ప్లస్ ₹1,50,00,000కో 2 కోట్లకో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. నేను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ మీరు అడగచ్చు, సొంత కూతురికి కానీ ఎవరికైనా గిఫ్ట్ ట్యాక్స్ ఇవ్వాలంటే ఎలాగని. ఇదే సూత్రం దానికి కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి నేను ఈ ₹1,00,00,000 బిల్డింగ్ని నా కూతురికి నేను ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాను అనుకోండి. నేను ₹1,00,00,000 మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే, ₹1,00,00,000 మీద రిజిస్ట్రేషన్ చేయించాల్సిందే. దీన్ని ఇంకా ఏం చేయాలి, లొసుగులు ఏమున్నాయి అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. బట్ ఈ సిస్టమ్ ద్వారా బ్లాక్ మనీ 90% ఎరాడికేట్ అయిపోతుందని నా ఉద్దేశం. మన దేశంలో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి ఎప్పుడు ఆ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తాడు. ఇలా కాకుండా ట్రాన్స్ఫర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పెట్టుకున్నాం అనుకోండి. అంటే ఉదాహరణకి ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బిల్ కలెక్టర్ ఉన్నాడు. అతనికి ఏ విధమైన పై రాబడి లేదు, కేవలం రావటం మీటర్ నోట్ చేసుకోండి. ఇతన్ని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ఇన్స్పెక్టర్గా పడేసామనుకోండి, లేకపోతే ఆ స్థాయిలో పడేసామనుకోండి. ఇలాగ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఉంటే అతను వచ్చి సెటిల్ అయ్యి లంచం తీసుకునే స్టేజ్కి వచ్చే టైంకి మళ్ళీ ఇంకో డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, బాగా డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి, డబ్బులు లేని డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి ఏ డిపార్ట్మెంట్లోంచన్నా ఏ డిపార్ట్మెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇలా ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్లు ఉంటే మాత్రం సాధారణంగా ఆ వ్యక్తి వచ్చి అడ్జస్ట్ అయ్యే టైంకి కొంత వెసులుబాటు దొరుకుతుందని నా ఉద్దేశం. ఇలాగే U2 అని పెట్టమన్నా, మీ టూ లాగా U2 అని పెట్టమంటున్నాను. U2 అంటే ఏంటంటే, నేను ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక పని చేయమన్నాను. ఆ సూపరింటెండెంట్ ఏమన్నాడంటే 50,000 ఇస్తే ఈ పని చేస్తాను అన్నాడు. సరే 50,000 ఇస్తాను. 50,000 అతనికి ఇచ్చాను. సీక్రెట్గా ఒక కెమెరాలో నేను షూట్ చేశాను. నా పని అయిపోయింది. ఆ తర్వాత నేను ఒక వెబ్సైట్లో పెడతా, పలానా సూపరింటెండెంట్ ఇదిగో ఇతనిది ఫోటో 50,000 నన్ను అడిగి తీసుకున్నాడని పెడతా. ఇట్లాంటి ఒక 50-60 మంది పెట్టారనుకోండి, వాడు కరప్ట్ అని అర్థమైపోతుంది కదా. దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వాడి మీద శత్రుత్వం ఉన్నోళ్ళు, ఇన్నోళ్ళు తప్పులు కూడా పెట్టచ్చు. కానీ ఏదో ఒక స్టార్టింగ్ అంటూ వస్తుందని నా ఉద్దేశం. ఇది నెక్స్ట్ పాయింట్ అండి. యాంటీ కరప్షన్ బ్యూరో అని ఒకటి ఉంది. అది మనం వెళ్ళి కంప్లైంట్ చేస్తే తప్ప వాళ్ళు వచ్చి ఆ లంచం తీసుకున్నవాడని పట్టుకోరు. అలా కాకుండా యాంటీ కరప్షన్ బ్యూరోనే ఒక 5,000 మందినో 10,000 మందినో అపాయింట్ చేసుకుంటుంది. వీళ్ళని స్లీపర్స్ అంటారు. అంటే వీళ్ళని వేరియస్ డిపార్ట్మెంట్లో పెట్టేస్తుంది. వీళ్ళు బయటకు ఎక్కడా చెప్పరు. భారత సైన్యంలో స్లీపర్స్ ఎలా ఉంటారో, గూఢాచార శాఖ ఎలా ఉంటారో, వీళ్ళు స్లీపర్స్ లాగా ఉండి ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటూ ఎవడెవడు లంచం తీసుకున్నాడో చెప్తూ ఉంటారు డిపార్ట్మెంట్కి, ఏసీబీకి. ఈ ఏసీబీ ఏం చేస్తుంది, నాలాంటి పట్టుకొని ఒక అప్లికేషన్ తీసుకొని వెళ్ళి చేసుకో ఉంటుంది. నేను వెళ్తాను, చాలా అమాయకంగా వెళ్తాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఏసీబీ మనిషి నాకు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి, యాంటీ కరప్షన్ బ్యూరో మనిషి చెప్పాడు కాబట్టి, నాకు ఈ పని చేసి పెట్టండి అని చెప్పి 50,000 ఇస్తాను. వాడు ఎప్పుడైతే తీసుకున్నాడో వెంటనే వాడిని అరెస్ట్ చేస్తారు. కరెక్ట్గా ఇలా చేస్తే నా ఉద్దేశంలో 1 yearలో కరప్షన్ మాయమైపోతుంది. ఎవడు లంచం తీసుకునే ముందు వీడు ఏసీబీ మనిషా
లేకపోతే నిజంగా కస్టమరా అనేది వాడికి అర్థం కాదు. ఆ అయోమయంలో ఉండగానే పని అయిపోతూ ఉంటుంది. ఇది నెక్స్ట్ పాయింట్ అండి. అవుట్సోర్సింగ్, ట్రాఫిక్ జామ్స్ అంటారు, హెల్మెట్ లేకుండా పట్టుకోవడం అంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు. ఇవన్నీ పోవటానికి రిటైర్డ్ పోలీస్ పర్సనల్ ఉన్నారు, రిటైర్డ్ బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, బోర్డు ముందు ఉన్నారు. వీళ్ళకి ఏం చేయాలంటే ఒక సెల్ ఫోన్ ఇచ్చి ఎక్కడైనా ఒక కారు కానీ వెహికల్ కానీ రాంగ్ పార్కింగ్ చేసినప్పుడు దాన్ని షూట్ చేయి. అలాగే ఒక బార్ దగ్గర ఒకటి తాగి కిందకు వస్తుంటే దాన్ని షూట్ చేయి. ఇది ఈ డిపార్ట్మెంట్కి పంపించు, నువ్వు ఆ డిపార్ట్మెంట్ వాడివే కదా, నీకు మేము వాడికి వేసిన చలానాలో 10% ఇస్తాం. ఇలా చెప్పారనుకోండి, దేశంలో ప్రతివాడు సెల్ ఫోన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ రాంగ్ పార్కింగ్ ఉన్నా, ఎక్కడ తాగినా, ఎక్కడ హెల్మెట్ లేకపోయినా వాడు షూట్ చేయడం, నెంబర్ షూట్ చేయడం, టైప్ చేసి పంపించేసాడు. వెంటనే వాడికి 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో 100 రూపాయలు వస్తుంది, 900 రూపాయలు గవర్నమెంట్కి వస్తుంది. ఇవన్నీ చాలా పిచ్చి పిచ్చిగా, చాలా ఇమెచ్యూర్గా ఉన్న సలహాలు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడో చోట దీంట్లో మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ప్రభుత్వ రాబడి పెంచుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ కాస్ట్లీ బార్స్ ఉన్నాయి హైదరాబాద్లో. వీళ్ళు వెళ్ళే కస్టమర్స్ 1000 రూపాయలు కూడా టిప్స్లో ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు మెట్లు దిగి వచ్చేసరికి వీళ్ళ కారుని తీసుకుని ఈ డ్రైవర్లు 4-5 ఉంటారు. వీళ్ళు తీసుకెళ్ళి ఆ పోలీస్ తాలూకు చెక్ పోస్ట్ దాటి అటువైపు కారు పెడతారు. వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కారు ఎక్కి వెళ్ళిపోతారు. 1000 రూపీస్ టిప్ ఇస్తారు. ఇదే కదా జరిగేది. వీళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రతి బార్కిను 4 ఉంటారు డ్రైవర్లు. ఈ పోలీసులకు తెలియదా డ్రైవర్లు ఎవరు? ప్రతిసారి వాళ్లే కదా దింపుతున్నది కార్లు. ఒక్కసారి ఫోన్ తీసి సెల్ ఫోన్లో వీడియోగ్రాఫ్ చేసేసేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళతో పాటు మేము కూడా వస్తానురా అని చెప్పేసేసి ఆ కారులో ఎక్కువ కూర్చుంటే వాడు కరెక్ట్గా 10 అడుగుల దూరంలో వాడు నిలబడి ఉంటాడు. అప్పుడు పట్టుకోవచ్చు కదా. ఇంత చిన్న విషయం కూడా తెలియదా ప్రభుత్వానికి? మనం బాగుపడాలి అంటే అంతర్మథనం కావాలి. మనుషులకే కాదు, ఇది వ్యవస్థకి కావాలి. ఎప్పుడైతే వ్యవస్థకి అంతర్మథనం, అంతర్లోచనం ఉంటుందో అప్పుడు వ్యవస్థ బాగుపడుతుంది.